మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్న మాట మురుగదాస్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి స్పైడర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి ప్రస్తుతం రికార్డుగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150ని అధిగమిస్తుందా లేదా అన్నదే ప్రధాన టాపిక్ అయి కూర్చుంది. బాహుబలి ఒక హిస్టారికల్ మూవీ కాబట్టి ఆ మూవీతో ఎటువంటి సంబంధం లేకుండా నాన్ బాహుబలి మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీలలో అత్యధికంగా వసూలు చేసింది మాత్రం ప్రస్తుతానికి శ్రీమంతుడు ప్రిన్స్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా అయితే ప్రస్తుతం తెలుస్తుంది. కానీ సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి ఖైదీ నంబర్ 150ని క్రాస్ చేసే మూవీ ప్రస్తుతానికి కూడా మహేష్ బాబు దగ్గర ఉండటం నిజంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమే అంటున్నారు అభిమానులు. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ రికార్డులు అన్నది చెరిగిపోవడానికి అన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. మహేష్ బాబు బ్రేక్ చేయబోతున్న రికార్డులు చాలానే ఉన్నాయి అంటున్నారు. 100 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న భారీ చిత్రం స్పైడర్ కాబట్టి వీళ్ళిద్దరిని సెన్సేషనల్ కాంబినేషన్ కాబట్టి అలానే ఈ మూవీలో కూడా సరికొత్త ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేసే సన్నివేశాలు చాలా ఉన్నాయి కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. వాస్తవం చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి మొదట్లో నటించిన ఇంద్ర హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దాని తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి అధిగమించింది. దాని తర్వాత మరోసారి మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ బ్రేక్ చేసింది. తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు పోకిరి సూపర్ డూపర్ హిట్ అయి కూర్చుంది. తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మిర్చి, దాని తర్వాత జనతా గ్యారేజ్, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ప్లేస్లు మారుస్తూ రికార్డులను అధిగమిస్తూ కొత్త వాటిని లిఖిస్తూ పాత వాటిని చెరిపేస్తూ దూసుకెళ్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రికార్డులు బ్రేక్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఈ రికార్డు కూడా బ్రేక్ అయ్యే తీరుతుందంటున్నారు అభిమానులు. ఏది ఏమైనప్పటికీ అంతిమంగా సగటు అభిమానులకు వినోదం అందించడానికి అన్నది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. సెన్సేషన్ అనే లోహంతో తయారైన స్నేహం మురుగదాస్ మహేష్ బాబులది. కలెక్షన్ల దాహం తీర్చడానికి అహరహం శ్రమిస్తున్నారు. సరికొత్త వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.